Hello everyone, welcome to the first session of our TSPSC Group1 Mains exclusive program. Mains way is the right way. ఈ ఏడాది జరగబోతున్నటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫోకస్డ్గా ఎక్స్క్లూజివ్గా ఈ ప్రోగ్రామ్ సైంటిఫికల్గా డిజైన్ చేయబడ్డం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మెయిన్స్ సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అండ్ దాంతోపాటు త్రూ మెయిన్స్ క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీద మెయిన్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి వాటి యొక్క అప్రోచ్ ఎలా ఉండాలి, ఎంత సమయం మీరు తీసుకోవాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి, ఇలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్తో డీటెయిల్డ్గా సిలబస్ని పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. సో చక్కగా అటెన్షన్ పే చేసి ప్రతి సెషన్ మీరు విన్నట్టయితే అదర్ ఆస్పిరెంట్స్ కంటే మీకు చాలా ఎడ్జ్ అనేటువంటిది ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. దిస్ ఈస్ వెరీ వెల్ డిజైన్ ప్రోగ్రామ్. మెయిన్స్ ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి రైట్ జార్గాన్, రైట్ అప్రోచ్, రైట్ స్కిల్ సెట్ అనేటువంటిది ఓవర్ ద టైం మీరు కంప్లీట్గా నేర్చుకుంటారు. రైట్, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ మెయిన్స్ పేపర్ 2లో ఉన్నటువంటి ఫస్ట్ ఎర్లీ సివిలైజేషన్స్ ఇండస్ అండ్ వేదిక్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ టాపిక్ మీద మనం ఫ్రేమ్ చేసినటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వింటే మీకు పూర్తి స్థాయిలో ఈ సెషన్ అర్థమవుతుంది. వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు నేను టూకీగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ వినండి. అరౌండ్ 3rd millennium BC there emerged 4 important civilizations all across the world. One is Mesopotamian civilization, second one Egyptian civilization, third one Chinese civilization, fourth one Harappan or Indus Valley civilization గా మనం చెప్పుకోవచ్చు. And one of the most important, significant, striking features of all these civilizations ఏంటంటే all these civilizations were flourished on one or the other river valley. ఏదో ఒక నది ఒడ్డునే ఈ నాగరికతలు ఏవైతే ఉంటాయో అవి ఆవిర్భవించడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎర్లియస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ మెసపటోమియన్ సివిలైజేషన్ లేదా సుమేరియన్ సివిలైజేషన్ మనం మాట్లాడుకుంటే ఇట్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్. వెరాజ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి మాట్లాడితే ఇట్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్ దట్ ఈస్ రివర్ నైల్. చైనీస్ సివిలైజేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఎల్లో రివర్ ఆర్ హోయాంగ్ హో రివర్. అండ్ లాస్ట్ హరప్పన్ సివిలైజేషన్ గురించి మనం మాట్లాడితే ఇట్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్. అందుకే దీనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరు కూడా రావడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎక్స్కవేషన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 19th century 1850ల తర్వాత బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇండియన్ సబ్ కాంటినెంట్లో రైల్వే లైన్లు అనేటువంటి వేద్దాం అనుకున్నారో, ఎస్పెషల్లీ లాహోర్ టు కరాచీ వాళ్ళు వేసేటటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్కవేషన్స్ అనేటటువంటి జరుగుతున్నప్పుడు దిస్ పర్టిక్యులర్ సివిలైజేషన్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవి మొదటిసారిగా బయటపడడం అనేది జరిగింది. బట్ ఇన్ ద ఇయర్ 1921లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దట్ ఈస్ హరప్పా వాజ్ ఎక్స్కవేటెడ్ బై మిస్టర్ దయారామ్ సహానీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సైట్ దట్ టు బి ఎక్స్కవేటెడ్ వాజ్ మొహంజదారో. మొహంజదారో ఎప్పుడైతే బయటపడడం అనేది జరిగిందో అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ యొక్క డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్, ఈయన హరప్పన్ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరునివ్వడం అనేటువంటి జరిగింది. అంటే రివర్ ఇండస్ అండ్ దాని యొక్క పరివాహక ప్రాంతాల్లో సింధు నది యొక్క ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఒడ్డున ఒక అద్భుతమైనటువంటి సివిలైజేషన్ అనేటువంటిది కనుక్కున్నారు కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరుని ఆయన ఇవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. అండ్ ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాలను మనం గమనిస్తే వీ కెన్ యాక్చువల్లీ విట్నెస్ సిస్టమేటిక్ టౌన్ ప్లానింగ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్. గ్రిడ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని టౌన్ ప్లానింగ్ అనేటువంటిది వాళ్ళు ఎంతో సోఫిస్టికేటెడ్ మేనర్లో ఎంతో చక్కగా వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ బర్న్డ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్షన్లో వాడారు. దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ఫాలో అవ్వడం అనేది జరిగింది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే దే హ్యావ్ ఓన్ క్యారెక్టరిస్టిక్ పాటరీ, సీల్స్ అండ్ స్క్రిప్ట్. వాళ్ళకంటూ సొంతంగా స్క్రిప్ట్ లిప్ అనేది ఉండేది. అఫ్ కోర్స్ ద స్క్రిప్ట్ అనేటటువంటిది డిసిఫర్ చేయబడలేదు, డీకోడ్ చేయబడలేదు. వాళ్ళకంటూ సీల్స్ అనేటివి ఉన్నాయి, వాళ్ళకంటూ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ పాటరీ కూడా ఉండడం అనేటువంటి జరిగింది. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే ఫోర్టిఫైడ్ సిటడల్. ఎక్సెప్ట్
an important IVC site named Chanhudaro, all the other sites were actually fortified. అంటే చుట్టూ ఒక ప్రహరీ గోడ అనేటటువంటిది ప్రతి నగరానికి చుట్టూతా నిర్మించబడ్డమైనటువంటిది జరిగిందమ్మ. ఓకేనా? అండ్ వి లుక్ ఎట్ ద కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మేజర్ క్రాప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కల్టివేట్ చేసేవాళ్ళు, అండ్ దాంతోపాటు బార్లీ ఏదైతే ఉందో దాన్ని కల్టివేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ రైస్ కల్టివేషన్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఐవీసీ సైట్ అయినటువంటి లోథాల్ ఏదైతే ఉందో, మాంచెస్టర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు, అక్కడ బయటపడడం అనేది జరిగింది. అండ్ ప్రజెంట్ గుజరాత్లోని రంగ్పూర్లో కూడా బయటపడడం అనేటువంటిది జరిగింది. అండ్ రిమెంబర్, ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ ద ఫస్ట్ టు ప్రొడ్యూస్ కాటన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాటన్ని పండించినటువంటి వాళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్. అండ్ మెసపటోమియన్స్ అండ్ సుమేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐవీసీ ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క కాటన్ని సిండాన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు వాళ్ళ ఎకానమీ సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండేది, అంటే వాళ్ళకు కావాల్సినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ దాంతోపాటు దెర్ వర్ సమ్ ఎవిడెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ బిట్వీన్ మెసపటోమియన్స్ అండ్ ఇండస్ వ్యాలీ పీపుల్. సింధు నాగరికతకు చెందినటువంటి ప్రజలకి మెసపటోమియన్స్కి మధ్య వర్తక వాణిజ్య వ్యాపారాలు అనేవి జరిగినట్టు ఆనవాళ్ళు కూడా బయటపడడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి చాలా సీల్స్ ఏవైతే ఉంటాయో, ముద్రికలు ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడడం అనేది జరిగిందమ్మా. అండ్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ అర్బనైజ్ సివిలైజేషన్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఒక పట్టణీకరణ నాగరికత ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్లో కూడా చాలా ముందంజలో వీళ్ళు ఉండేవాళ్ళు. అండ్ రిమెంబర్, ఐరన్ వాజ్ నాట్ నోన్ టు ద పీపుల్. ఐరన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ బై ద ఆరియన్స్. నెక్స్ట్ టాపిక్లో మనం మాట్లాడతాం ఆరియన్స్ అండ్ దర్ వేదిక్ సివిలైజేషన్, వేదిక్ ఏజ్ ఏదైతే ఉందో దాని గురించి. ఐరన్ని ఆరియన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇండస్ వ్యాలీ పీపుల్కి తెలియనటువంటి మెటల్ ఏంటి అంటే ఐరన్. అండ్ దే ఆర్ ఆల్సో వెల్ అవేర్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ పోటర్స్ వీల్ యాజ్ వెల్. సో చక్రం కూడా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చాలా టెర్రకోటా ఫిగర్స్ ఏవైతే ఉంటాయో అవి బయటపడమైనటువంటి జరిగింది ఈ వీల్ యూసేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. హౌఎవర్, మీరు ప్రిలిమ్స్ క్లాసులు ఏవైతే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందో దానిలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి పూర్తి స్థాయిలో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో తెలుసుకున్నారని చదువుకున్నారని అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ సమ్ మెయిన్స్ ఎక్స్క్లూజివ్ టాపిక్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మెయిన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపించి ఇప్పటి వరకు నేను డిస్కస్ చేయనటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడతాను. సింపుల్ టాపిక్స్ అంటే సింపుల్గా ఒకవేళ హరప్పన్ సివిలైజేషన్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఎలా క్వశ్చన్ రావచ్చో నేను మాట్లాడతాను. అండ్ దాంతోపాటు కాస్త అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళి కాస్త డిఫికల్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో కూడా నేను మాట్లాడతాను. ద ఫస్ట్ క్వశ్చన్ నేను చాలా డిఫికల్ట్ క్వశ్చన్ పెట్టమనేది జరిగింది. ఇట్ ఈస్ అబౌట్ ద రిలవెన్స్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ కల్చర్ అండ్ హెరిటేజ్, దాని గురించి మాట్లాడదాం. అండ్ దాంతోపాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసాం. ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క వాల్యూస్, వాళ్ళ యొక్క బిలీవ్స్, వాళ్ళ యొక్క కస్టమ్స్, దానికి సంబంధించి కూడా మనం క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మ. మనకి మెయిన్స్లో తప్పకుండా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉన్నటువంటి టాపిక్స్. సో చాలా డీటెయిల్గా ప్రతి టాపిక్ని మాట్లాడదాం. అటెన్షన్ పేజెస్ వినండి. అండ్ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు మీ బేసిక్ అప్రోచ్ ఎలా ఉండాలో కూడా నేను డిస్కస్ చేస్తాను. అటెన్షన్ పేజెస్ ప్రతి క్వశ్చన్ని పూర్తి స్థాయిలో వినాలి. ఓకేనా? అండ్ ఇంకొక మాట, మీకు మన క్లాసెస్ అనేటటువంటివి నచ్చుతున్నట్టయితే ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ట్రై టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్ టు మై వాట్సాప్ నెంబర్. లేకపోతే ఏ ఇష్యూస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. వేరాజ్ యాప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే 6305955532 మన అడ్మిన్స్ నెంబర్, దీనికి ఫోన్ చేయండి, వాళ్ళు వెంటనే రిజాల్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా? ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఫుల్ యూజ్ ఆఫ్ అవర్ క్లాసెస్ ప్లీజ్ డూ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ టు మై వాట్సాప్ నెంబర్. దట్ విల్ బీ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ద సోర్స్ ఆఫ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో యా, సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. వినండి అమ్మా. So look at the first question. Evaluate the extent to which Harappan cultural heritage remains relevant and present in contemporary society. So 10 marks question, మనకు ఓన్లీ 10 marks క్వశ్చన్సే ఉంటాయి, మీ అందరికీ తెలిసనే అనుకుంటున్నాను. సో మీకు TSPSC అలొకేట్ చేసినటువంటి టైం ఎంత అంటే ఫర్ 10 marks క్వశ్చన్ 12 minutes. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒక 10 marks క్వశ్చన్ లేదా 150 words క్వశ్చన్కి 12 minutes కేటాయించడం అనేటటువంటిది చాలా ఎక్కువ సమయం. ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఒక 10 marks క్వశ్చన్కి 6 to 7 minutes మాత్రమే యూపీఎస్సీ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. వేరాస్
ఆల్మోస్ట్ డబుల్ ద టైం మీకు టీఎస్పీఎస్సీ ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి సో మీకు బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ కానీ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి కానీ స్ట్రక్చర్ ఫార్ములేట్ చేసుకోవడానికి కానీ ఇనఫ్ టైం ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో టైం లిమిట్ 12 minutes మీకు ఉంది, బట్ ట్రై టు కంప్లీట్ ద ఆన్సర్ విత్ ఇన్ 10 minutes సో దట్ కొద్దిగా అడ్వాన్స్డ్గా ట్రికీగా ఒకవేళ తర్వాత క్వశ్చన్స్ ఉంటే మీకు వాటి దగ్గర టైం అనేటటువంటిది కాస్త మిగులుతుంది, టైం అనేటటువంటిది యాడ్ అవుతుంది. సో మీ టార్గెట్ ఏంటి? 10 minutesలో ఆన్సర్ కంప్లీట్ చేయాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్గా మీకు ఒక క్వశ్చన్ కంప్లీట్ చేయడానికి, ఒక ఆన్సర్ రాయడానికి మీకు 15 minutes to 20 minutes కూడా పడుతుంది, కొన్నిసార్లు 25 minutes కూడా పడుతుంది. బట్ ప్యానిక్ అవ్వద్దు. ఓవర్ ద టైం మీరు ఎప్పుడైతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, మన సెషన్స్ చూస్తూ ఉంటారో, మీకు రైట్ జార్గాన్ మీద కమాండ్ అనేటటువంటిది వస్తుంది. అండ్ ఎక్కువ ఆలోచించకుండానే ఆర్గానిక్గా మీరు క్వశ్చన్ ఈజీగా స్ట్రక్చర్ చేసుకోగలుగుతారు. జస్ట్ ఫాలో అవర్ క్లాసెస్ రిలెంట్లెస్లీ. రైట్. సో నౌ లెట్ us look at the question. Evaluate the extent to which Harappan cultural heritage remains relevant and present in contemporary society. సో ఇక్కడ మన ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ఎక్స్టెంట్ టు విచ్ హరప్పన్ కల్చరల్ హెరిటేజ్ రిమైన్స్ రెలవెంట్. దట్ సింప్లీ మీన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద రెలవెన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ టిల్ టుడే. ప్రెజెంట్ టైమ్స్కి హరప్పన్ ఎలిమెంట్స్ ఏం కంటిన్యూ అవుతున్నాయి, కంటిన్యూటీ ఆర్ రిలవెన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ గురించి మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ అనేటువంటిది ఈ టాపిక్ నుంచి కాస్త అడ్వాన్స్డ్ క్వశ్చన్, కాస్త కష్టమైనటువంటి క్వశ్చన్, బట్ యూ కెన్ ఆన్సర్ వెరీ ఈజీలీ. డోంట్ వరీ, ఐ విల్ ప్రొవైడ్ ద రైట్ కంటెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ మనం ఎన్ని మినిట్స్ అనేటటువంటి కేటాయించాలో మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు సెకండ్ ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది అడుగుతారు, సార్ 10 marks క్వశ్చన్ నేను ఎన్ని పేజెస్లో రాయాలి? ఆల్వేస్ రిమెంబర్ 1.5 pages రాస్తే సరిపోతుంది, 1.5 pages. యూ కెన్ గో అప్ టు 2 pages డిపెండింగ్ ఆన్ ద కాన్ఫిడెన్స్, డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. సో ఎంత నమ్మకం ఉంది, ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మీ ప్రిపరేషన్ టైంలో ఎంత ప్రిపేర్ అయ్యారు, మీ దగ్గర ఎంత కంటెంట్ అనేది ఉంది, ఎన్ని ఎగ్జాంపుల్స్ మీ చేతిలో ఉన్నాయి, దాని మీద బేస్ చేసుకొని మీరు 2 pages ఆర్ 2 pages కొద్దిగా దాటి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దిస్ టెయిల్ వర్డ్ ఆర్ డైరెక్టివ్ వర్డ్ దట్ ఈస్ ఎవాల్యుయేట్. ఎవాల్యుయేట్ అంటే అర్థం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి. సో బట్టి పట్టొద్దు. ఎవాల్యుయేట్ అంటే ఇలా రాయాలి, డిస్కస్ అంటే ఇలా రాయాలి, అనలైజ్ అంటే ఇలా రాయాలి, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఇలా రాయాలి, ఎగ్జామైన్ అంటే ఎలా రాయాలి, లేకపోతే ఎల్యూసిడేట్ అంటే ఎలా రాయాలి, త్రో లైట్ అంటే ఎలా రాయాలి. సో అలా మీరు బట్టి పట్టద్దు. ఆర్గానిక్గా ఆల్మోస్ట్ ఆల్ ద డైరెక్టివ్ వర్డ్స్ మనం 500 మెయిన్స్ క్వశ్చన్స్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాము. ఆర్గానిక్గా ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. వెన్ ఎవర్ దే ఆస్క్ యూ టు ఎవాల్యుయేట్ సింప్లీ మీన్, మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఎక్కడైనా పనిచేసినప్పుడు పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, అప్రైజల్ ఎవాల్యుయేషన్ అని చెప్పి అంటారు. ప్రతి సంవత్సరం మీ యొక్క వర్త్ ఎంత ఉంది, మీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఆర్గనైజేషన్కి, లేకపోతే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి, లేకపోతే ఎంత వాల్యూ మీరు యాడ్ చేస్తున్నారు అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎవాల్యుయేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మీకు శాలరీ హైక్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అవునా? సో వెన్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఎవాల్యుయేట్, ఆల్వేస్ రిమెంబర్ యూ నీడ్ టు పాయింట్ అవుట్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ వర్త్ ఆఫ్ ద ఫోకస్ ఏరియా. ఫోకస్ ఏరియా ఏంటి? హరప్పన్ కల్చరల్ హెరిటేజ్ యొక్క రిలవెన్స్ లేదా కంటిన్యూటీ, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పటి వరకు మనం కంటిన్యూ చేయడంలో, ఇప్పటి వరకు అది కంటిన్యూ అవ్వడం వల్ల అది మీరు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఆర్గానిక్గా ప్రతి వర్డ్కి మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి వర్డ్ని తెలుసుకోవాలి అండ్ అప్రోచ్ అవ్వాలి. సో నౌ లెట్ us look at the basic approach that you need to follow. సో ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్, గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ 2 to 3 lines దాటకూడదు. ఏ క్వశ్చన్ మీద మీకు ఏ టాపిక్ మీద మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా ఇంట్రడక్షన్ చాలా క్రిస్ప్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, 2 to 3 lines దాటకూడదు. అండ్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. బాడీ పార్ట్లో మీరు ఏం మెన్షన్ చేస్తారు, ఏం రాస్తారు? డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, దట్ ఇస్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేస్తారు. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే దాని యొక్క లక్ష్యం, ఇంట్రడక్షన్ యొక్క లక్ష్యం గుర్తుపెట్టుకోండి. Whereas the purpose of this conclusion is to conclude or summarize or way forward, provide way forward. For example, polity లాంటి సబ్జెక్ట్స్లో కొన్ని ఇష్యూస్ గురించి, ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి కానీ, జ్యుడిషియల్ రిఫార్మ్స్ గురించి కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనుకోండి, ఆ ఇష్యూకి వే ఫార్వర్డ్ ప్రొవైడ్ చేస్తూ ఒక ఓపెన్ ఎండెడ్ కన్క్లూజన్ అనేటటువంటిది మీరు ప్రొవైడ్ చేయాలి, ఒక పాజిటివ్ కన్క్లూజన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి.
సి దిస్ ఇష్యూ కెనాట్ బి ట్యాకిల్డ్ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ కన్క్లూజన్లో ఎప్పుడు వాడకూడదు. ఆల్వేస్ రిమెంబర్ దిస్ వన్, హ్యూమన్స్ కెన్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం విత్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. మనిషి అనుకుంటే ఏదైనా సాల్వ్ చేయగలడు, అర్థమైందా? సో అందుకే ఒక పాజిటివ్ వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో అది ప్రతి క్వశ్చన్కి మీరు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి కన్క్లూజన్లో. ఓకేనా? రైట్. సో ఇంట్రడక్షన్లో మనం బేసిక్ ఐడియా ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఇట్స్ కల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో దాన్ని టూకీగా డిస్కస్ చేస్తాం. బాడీ పార్ట్లో డీటెయిల్డ్గా వేరియస్ ఇన్స్టెన్సెస్ వేర్ వీ కెన్ విట్నెస్ ద కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ హెరిటేజ్ అండ్ హరప్పన్ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ టౌన్ ప్లానింగ్ మనం ఇప్పటికీ ఫాలో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మనం ఇప్పటికీ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ సింబల్స్ లైక్ బుల్ అండ్ దాంతోపాటు యూనికార్న్, వాటిని కూడా మనం ఏం చేస్తాం, మా ఆర్నమెంటేషన్ కోసం డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని అలంకరించడం కోసం, డెకరేట్ చేయడం కోసం ఈ సింబల్స్ని మనం వాడడం అనేటువంటి జరుగుతుంది. అండ్ హరప్పన్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ యానిమిజం. సో ఆల్ ద క్రియేచర్స్లో కూడా దేవుడు ఉంటాడు, స్పిరిట్ సోల్ ఉంటుంది అని నమ్మడాన్ని యానిమిజం అని చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు యానిమల్స్ని వర్షిప్ చేయడం అనేటువంటి జరిగింది. దాన్ని ఇప్పటికీ మనం చాలా సొసైటీస్లో, చాలా కల్చర్స్లో మనం విట్నెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ కంటిన్యూటీ అండ్ రిలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని బాడీ పార్ట్లో మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్లో మీరు ఏం మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది, యూ నీడ్ టు మెన్షన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ద గ్లోరియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఐ హోప్ ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద మోడల్ ఆన్సర్. ఇంట్రడక్షన్ చూడండి. ఇంట్రడక్షన్ యొక్క పర్పస్ ఆల్వేస్ యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ ద బాడీ పార్ట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2 to 3 లైన్స్లో మాత్రమే రాయాలి. క్రిస్ప్గా అండ్ షార్ట్గా ఉండాలి ఇంట్రడక్షన్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఆన్సర్లో ఇంట్రడక్షన్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇంట్రడక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం, అది చాలా చాలా తప్పు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసేటటువంటి ఆస్పెక్ట్ మనకి యూపీఎస్సీలో చెల్లుతుంది, కానీ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో చెల్లదు. అండర్లైన్ చేయకూడదు ఏ ఆన్సర్లో కూడా, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ద హరప్పన్ సివిలైజేషన్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అర్బన్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి పట్టణ నాగరికత, thrived in the Indus Valley region from around 2600 BC to 1900 BC. ఈ టైమ్ లైన్ మీరు ఏదైనా రాయొచ్చు, 3500 to 1500 BC అయినా రాయొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ 2600 to 1900 BC, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద పీరియడ్ ఆఫ్ మేజర్ హరప్పన్ ఏజ్. ఓకే, అండ్ డిస్పైట్ ఇట్స్ ఏన్షియంట్ ఆరిజిన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ హరప్పన్ కల్చరల్ హెరిటేజ్ కంటిన్యూ టు రెజొనేట్ ఇన్ కాంటెంపరీ సొసైటీ. ప్రస్తుత సమాజంలో హరప్పన్ కల్చరల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని మనం విట్నెస్ చేస్తాం. ద బాడీ ఆఫ్ దిస్ పర్టికులర్, ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని గురించి టూకీగా 1 వర్డ్లో మనం సెకండ్ లైన్లో భాగంగా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్లో మనం ఏం రాయాలి, రిలవెన్స్ ఆఫ్ హరప్పన్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ కాంటెంపరీ సొసైటీ ఆర్ కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ కాంటెంపరీ సొసైటీ, దాన్ని మనం మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఇన్స్టెన్స్ అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. హరప్పన్ ఆర్కిటెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రిడ్ ప్యాటర్న్లో టౌన్ ప్లానింగ్ అనేటువంటిది చేసేవాళ్ళు. దాన్ని మనం ఇప్పుడు కూడా చూస్తాం. ప్రజెంట్ ఇండియన్ టౌన్ ఆఫ్ చండీగఢ్ ఏదైతే ఉందో అది గ్రిడ్ ప్యాటర్న్లో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి డిజైన్ చేయబడినటువంటి ఈ సిటీ. వేరేస్ అర్బన్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన అర్బన్ సెంటర్స్ వేరియస్ టౌన్స్లో మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. హరప్పన్ సిటీ లేఅవుట్స్ క్యారెక్టరైజ్డ్ బై గ్రిడ్ లైక్ స్ట్రీట్ ప్యాటర్న్స్, యూజ్ ఆఫ్ స్టక్కో ఇన్ హౌస్ బిల్డింగ్ అండ్ సోఫిస్టికేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కంటిన్యూ టు ఇన్స్పైర్ మోడర్న్ డే సిటీ ప్లానింగ్ యాజ్ వెల్. ఇప్పుడు కూడా ఇవన్నీ మనం వాడటం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కన్స్ట్రక్షన్స్లో మనం బర్న్ట్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద సిటీ ఆఫ్ మొహంజదారో షోకేజెస్ వెల్ ప్లాన్డ్ స్ట్రీట్స్ అండ్ పబ్లిక్ బాత్స్ రిఫ్లెక్టింగ్ ఏ హై లెవెల్ ఆఫ్ అర్బన్ సోఫిస్టికేషన్. ఇప్పటికీ మనం పబ్లిక్ బాత్స్ ఏవైతే ఉంటాయో సెరిమోనియల్ పర్పజెస్ కోసం, రిచువల్ పర్పజెస్ కోసం డిఫరెంట్ కల్చర్కి సంబంధించినటువంటి వాళ్ళు వాడతారు. మన పల్లెటూరులో కోనేరులు లాంటివి ఉంటాయి, రైట్? అది మనం క్లియర్గా గమనించవచ్చు. దట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎలిమెంట్ దట్ ఈస్ స్టిల్ ఫ్లరిషింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైమ్స్ యాజ్ వెల్. సెకండ్ వన్ క్లాతింగ్ ప్యాటర్న్ చూడండి. హరప్పన్ టైమ్స్ క్లాతింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికీ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఎలాబరేట్ హెడ్ డ్రెస్సెస్ కానీ, అంటే జుట్టు ఏదైతే ఉందో దానికి ముడి వేసుకోవడం కానీ, పిక్ టైల్స్ కానీ, జుట్టును ముడి వేసుకోవడం కానీ, అండ్ ద ట్రెడిషన్ ఆఫ్ వేరింగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అట్ మ్యారేజ్ ఫెస్టివల్స్ అండ్ అదర్ సెరమోనీస్లో ఉమెన్ మీకు ఇప్పటికీ సీమంతం ఆ సమయంలో ఎక్కువ బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో వేసుకుంటూ కనిపిస్తారు. మనకి మొహంజదారోలో బయటపడినటువంటి డాన్సింగ్ గర్ల్ ఏదైతే ఉందో దట్ పర్టికులర్ స్కల్ప్చర్లో సిరీస్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకోవడం మనం చూడొచ్చు.
ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ కాంటెంపరీ అటైర్, ఇప్పుడు కూడా వాడటం అనేది జరుగుతుంది. అండ్ ఆర్నమెంట్స్ అండ్ ఐవరీ కామ్స్ ఏవైతే ఉంటాయి ఫ్రమ్ దట్ ఎరా వేర్ సిమిలారిటీస్ టు మోడర్న్ యాక్సెసరీస్ యాజ్ వెల్. ప్రజెంట్ కూడా దువ్వెనలు ఏవైతే ఉంటాయి వాటిని వాడతాం, అండ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా వాడడం అనేటువంటి జరుగుతుంది, రైట్. సో ఇప్పటికీ మనం గమనిస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. రిలీజియస్ ప్రాక్టీసెస్ చూడండి, హరప్పన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ సచ్ as the worship of animals and presence of ritual bathing tanks have persisted over time. ఇవన్నీ మనం ఇప్పటికి కూడా గమనిస్తాం. యానిమల్ వర్షిప్ని కానీ లేకపోతే రిచువల్ బాతింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయి, కోనేరులు, ఇవన్నీ మనం గమనిస్తాం మన పల్లెటూరులో. సింబల్స్ అండ్ కల్ట్స్ ఫ్రమ్ హరప్పన్ సొసైటీ లైక్ ద మదర్ గాడెస్, లింగాస్, యోనీస్ అండ్ స్వస్తికాస్ హ్యావ్ బికమ్ ఇంటిగ్రల్ టు లాటర్ హిందూయిజం. సో లాటర్ టైమ్స్లో హిందూయిజంలో ఇవన్నీ ఇంటిగ్రల్ పార్ట్ అవ్వడం అనేది జరిగింది. స్వస్తిక్ సింబల్ కానీ, లింగా అండ్ యోని అండ్ మదర్ గాడెస్, అమ్మ తల్లిని ఆరాధించడం, మనకు శక్తి డీటీ ఏదైతేటువంటిది శక్తి వర్షిప్ అయినటువంటిది మన హిందూయిజంలో ఇప్పటికీ చూడడం అనేది జరుగుతుంది. సో అప్పటివి ఇప్పటికీ ఎలా కంటిన్యూ అవుతున్నాయో చూడండి. ద ట్రెడిషన్ ఆఫ్ టెంపుల్ డాన్సర్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్ కెన్ ఆల్సో బి ట్రేస్డ్ బ్యాక్ టు హరప్పన్ డాన్సింగ్ గర్ల్. డాన్సింగ్ గర్ల్ స్కల్ప్చర్ ఆఫ్ హరప్పన్ ఏజ్ మనం గమనిస్తే సో మనకి నూడ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఓన్లీ ఆర్నమెంట్స్ మాత్రం మనకు కనిపిస్తాయి. సో ప్రెజెంట్ టైమ్స్లో ముఖ్యంగా మిడివల్ టైమ్స్ నాటి దేవదాసి సిస్టమ్ ఏదైతే ఉందో దానికి పోలినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో అప్పటి యొక్క కల్చరల్ ఎలిమెంట్స్ ఇప్పటికీ ఎలా కంటిన్యూ అవుతున్నాయో చూడండి. అండ్ మెజర్మెంట్ సిస్టమ్స్ యాజ్ వెల్, ద హరప్పన్ యూజ్ ఆఫ్ బైనరీ అండ్ డెసిమల్ సిస్టమ్స్ యాజ్ వెల్ as స్పెసిఫిక్ మెజర్మెంట్స్ అండ్ వెయిట్స్ has endured and continued to be in contemporary times. ఇప్పటికీ దీస్ మెజర్మెంట్ టూల్స్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ that is flourishing even today. So if you look at the conclusion part, even conclusion కూడా రిమెంబర్ 2 to 3 లైన్స్లోనే మాత్రమే రాయాలి, షార్ట్గా ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ద హరప్పన్ సివిలైజేషన్స్ కల్చరల్ లెగసీ రిమైన్స్ రిలవెంట్ ఇన్ మోడర్న్ సొసైటీ, ఇన్ఫ్లుయెన్సింగ్ అర్బన్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, క్లోదింగ్, రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ మెజర్మెంట్ సిస్టమ్స్. See, the purpose of the conclusion is to conclude or summarize or provide way forward to the body part. మనం ఏదైతే బాడీ పార్ట్లో డిస్కస్ చేసామో అర్బన్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, క్లాతింగ్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎట్సెట్రా, వాటినే మనం సింపుల్గా ఒక లైన్లో ఇక్కడ పెట్టడం అనేటువంటి జరిగింది. డిస్పైట్ ద పాసేజ్ ఆఫ్ టైం, హరప్పన్ సివిలైజేషన్ను ఆ కాలం దాటి మనం ఇన్నాళ్ళు ముందుకు వచ్చేసినప్పటికీ ద ఎసెన్స్ ఆఫ్ హరప్పన్ కల్చర్ ఎండ్యూర్స్ కనెక్టింగ్ అస్ టు అవర్ ఏన్షియంట్ పాస్ట్. మన ప్రాచీన గతం ఏదైతే ఉందో దాంతో మనకి కనెక్ట్ చేసి ఉంచడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్రిచింగ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంటెంపరీ సొసైటీ, ప్రస్తుత సమాజాలు అనేటువంటి ఎలా బిల్డ్ అయ్యాయి అనే విషయం మీద కూడా మనకి చాలా ఇన్సైట్స్ అండ్ చాలా కీ డీటెయిల్స్ తెలియడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఇంట్రడక్షన్లో ఫస్ట్ లైన్లో బ్రీఫ్గా హరప్పన్ సివిలైజేషన్ గురించి ఒక లైన్ మాట్లాడా. దాని తర్వాత ద కంటిన్యూటీ ఆర్ రెలవెన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడాం. నెక్స్ట్ బాడీ పార్ట్లో మనం ఏం చేసాం, మనం వేరియస్ ఇన్స్టెన్సెస్ లేదా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో టౌన్ ప్లానింగ్ ఇప్పటికీ ఎలా కంటిన్యూ అవుతూ వస్తుంది, ఆర్కిటెక్చరల్ స్టైల్ ఎలా కంటిన్యూ రావడం అనేది జరుగుతుంది, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి, క్లాతింగ్ ప్యాటర్న్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి, ఆర్నమెంట్స్ అనేటువంటి ఎలా కంటిన్యూ అవుతున్నాయి, టెక్నాలజీ అనేటువంటిది ఎలా కంటిన్యూ అవుతుంది, ఇలా వేరియస్ ఎగ్జాంపుల్స్ మనం ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ కన్క్లూజన్ ఏదైతే ఉందో కన్క్లూజన్లో వి క్విక్లీ సమ్మరైజ్డ్ వాట్ యూ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద బాడీ పార్ట్. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. కాస్త డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఈ క్వశ్చన్కి, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అర్థం చేసుకోవాలో క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, వినండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిఫ్లెక్ట్ ఆన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్స్ ఇన్హాబిటెంట్స్, త్రో లైట్ ఆన్ దేర్ కస్టమ్స్, వాల్యూస్, డైలీ ప్రాక్టీసెస్, ఎంఫసైజ్ ద క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ డెపిక్షన్. ఎన్ని మినిట్స్లో రాయాలి? 12 minutes మీకు TSPSC అసైన్ చేయడం అనేది జరిగింది. కానీ యూ నీడ్ టు కంప్లీట్ దిస్ పర్టికులర్ ఆన్సర్ ఇన్ 10 minutes. ఓన్లీ 10 minutes మాత్రమే తీసుకోవాలి ఆన్సర్కి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ని పేజెస్లో రాయాలి? 1.5 page to 2 pagesలో మీ ఆన్సర్ అనేటటువంటిది మీరు కంప్లీట్ చేయాలి. సార్ 2 pages దాటకూడదా అంటే కొన్నిసార్లు దాటొచ్చు, బట్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనే దాని మీద మీకు ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్ చూడండి. రిఫ్లెక్ట్ ఆన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద హరప్పన్ సివిలైజేషన్స్ ఇన్హాబిటెంట్స్, త్రో లైట్ ఆన్ దేర్ కస్టమ్స్, వాల్యూస్ అండ్ డైలీ ప్రాక్టీసెస్, ఎంఫసైజ్ ద క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ డెపిక్షన్. సో ఫస్ట్ రిఫ్లెక్ట్ అంటే అర్థం చేసుకుందాం చూడండి. రిఫ్లెక్ట్ సింప్లీ మీన్ విజువలైజ్. హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా బతుకుండొచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి విజువలైజ్ చేసుకోండి. అండ్ త్రో లైట్
ఇది ఒక ఇంపార్టెంట్ డైరెక్టివ్ ఆన్ దేర్ కస్టమ్స్, వాల్యూస్ అండ్ డైలీ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ ద క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ డెపిక్షన్. వాళ్ళ కస్టమ్స్, వాల్యూస్ అండ్ డైలీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయి, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ఫోకస్ ఏరియా. మీరు ఏం చేయాలి, బాడీ పార్ట్లో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ త్రో లైట్ అన్నారు కదా సార్, సో ఏం చేయాలి, ఎప్పుడు మనం ఒక రూమ్లో లైట్ వేస్తాం వెన్ సంథింగ్ ఈజ్ నాట్ క్లియర్లీ విజిబుల్ టు యూ. ఆ రూమ్లో అసలు కాంతి లేదు, ఆ రూమ్లో ఏం జరుగుతుందో ఏమవుతుందో మీకు కనిపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, లైట్ ఆన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు సింప్లిఫై, యూ నీడ్ టు జాట్ డౌన్, యూ నీడ్ టు లిస్ట్ డౌన్, యూ నీడ్ టు మేక్ సంథింగ్ క్లియర్. వాళ్ళ కస్టమ్స్ గురించి, వాల్యూస్ గురించి, డైలీ ప్రాక్టీసెస్ గురించి పాప ఎగ్జామినర్కి తెలియట్లేదంట. సో వాటిని ఈజీగా మీరు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంఫసైజింగ్, గివింగ్ ఇంపార్టెన్స్ టు ద క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ డిపిక్షన్. క్రిటికల్ ఆస్పెక్ట్స్ అంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నారన్నమాట. అర్థమైందా? సో ఇది మీకు అడిగినటువంటి క్వశ్చన్. మరి దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అగైన్ ద గోల్డెన్ రూల్, ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఓన్లీ 2 to 3 లైన్స్లో మాత్రమే రాయాలి. అండ్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టాపిక్ ఆన్ విచ్ ద క్వశ్చన్ ఈస్ ఫ్రేమ్డ్, 2 to 3 లైన్స్ మాత్రమే, షార్ట్గా ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి ఆన్సర్. ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. బాడీ పార్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే ఇంట్రడక్షన్ ఉపయోగించాలి. బాడీ పార్ట్ని కన్క్లూజ్ చేయడానికి, లేదా సమరైజ్ చేయడానికి, లేదా వే ఫార్వర్డ్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే కన్క్లూజన్ అనేటటువంటిది ఉండాలి. కన్క్లూజన్ ఓపెన్ అండ్ అప్రోచ్లో ఉండాలి, కన్క్లూజన్ పాజిటివ్గా ఫ్రేమ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఇంట్రడ్యూస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్ బిలాంగింగ్ టు ద హరప్పన్ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ రాస్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ బాడీ పార్ట్లో యువర్ వ్యూస్ ఆన్ వాట్ వుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ when డిస్క్రైబింగ్ ద కస్టమ్స్, వాల్యూస్, డైలీ లైఫ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీద ఎంఫసైజ్ చేసి ఆన్సర్ చేయమంటున్నారు కదా, ఫోకస్ చేసి ఆ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మీరేమనుకుంటున్నారో వాటి గురించి మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు యూ నీడ్ టు ప్రొవైడ్ ప్రాపర్ కన్క్లూజన్ విత్ రెస్పెక్ట్ టు ఇంపార్టెన్స్, విత్ రెస్పెక్ట్ టు దేర్ కస్టమ్స్, వాల్యూస్, లేకపోతే ఎనలైజింగ్ దేర్ కస్టమ్స్ అండ్ వాల్యూస్. సో క్విక్గా, క్రిస్ప్గా, షార్ట్గా కన్క్లూజన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో నౌ లెట్ us look at the model answer. The Harappan civilization, known for their urban style and advanced town planning, provides valuable insights into ancient society, customs, values and daily life. హరప్పా నాగరికత ఏదైతే ఉందో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? అర్బన్ లైఫ్ స్టైల్ అని మనం మాట్లాడుకున్నాం, అడ్వాన్స్డ్ టౌన్ ప్లానింగ్ అండ్ దాంతోపాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్గా మనం చెప్పొచ్చు. అండ్ ది సివిలైజేషన్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ ఏన్షియంట్ సొసైటీ. ఆ కాలంలో సమాజం ఎలా ఉండేది, కస్టమ్స్, పీపుల్ యొక్క పద్ధతులు కానీ, వాళ్ళ యొక్క విలువలు కానీ, వాళ్ళ యొక్క ఐడియాస్ అండ్ ఐడియాలజీస్, వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉండేది అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్టెన్సివ్ ఎక్స్కవేషన్స్ అట్ ఇండస్ సైట్స్ లైక్ హరప్పా, మొహంజదారో హ్యావ్ షెడ్ లైట్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సివిలైజేషన్, ఇంక్లూడింగ్ వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, కల్చరల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, టెక్నాలజికల్ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉండేది, రిలీజియస్ బిలీవ్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి, వీటి మీద డీటెయిల్డ్ ఇన్పుట్స్ ఎక్స్కవేషన్స్ మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇవన్నీ ఎక్స్కవేట్ చేస్తారో, ఆర్కియాలజిస్ట్ కానీ లేకపోతే వాటిని అనలైజ్ చేసే హిస్టారియన్స్ కానీ, దే ఆర్ జస్ట్ లైక్ డిటెక్టివ్స్ అమ్మ. గతంలో మనుషులు విడిచిపెట్టినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటే వాటిని బేస్ చేసుకొని దే ఆల్వేస్ ట్రై టు డీకోడ్ ద పాస్ట్. అప్పుడు చరిత్ర, అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ప్రజల యొక్క పద్ధతులు ఏంటి, పరిస్థితులు ఏంటి, వీటన్నింటి గురించి డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి దొరికినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో, వాటి దొరికినటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకున్నాను అనమాట. రైట్? సో వీ క్విక్లీ ఇంట్రడ్యూస్డ్ అబౌట్ ద కస్టమ్స్, వాల్యూస్ అండ్ డైలీ లైఫ్ ఆఫ్ హరప్పన్ పీపుల్. క్రిస్ప్గా, షార్ట్గా మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. సో నౌ లెట్ us look at the బాడీ పార్ట్. బాడీ పార్ట్లో ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ లేదా ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి. కస్టమ్స్కి, వాల్యూస్కి, డైలీ లైఫ్కి మూడింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కస్టమ్స్, ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ హరప్పన్ పీపుల్, క్లాతింగ్ విషయానికి వస్తే చూడండి, హరప్పన్స్ వోర్ సింపుల్ గార్మెంట్స్ విత్ స్టాట్యూస్ డిపిక్టింగ్ ద యూజ్ ఆఫ్ 2 pieces ఆఫ్ క్లోత్, వన్ ఫర్ ద అప్పర్ బాడీ అండ్ అనదర్ ఫర్ ద లోవర్ బాడీ. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఉత్తరీయం అండ్ అంతరీయం రెండూ ధరించడం అనేటటువంటి జరిగింది. అప్పర్ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక క్లాత్, పీస్ ఆఫ్ క్లాత్, అండ్ లోవర్ బాడీ కూడా ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరిగింది. బోత్ మెన్ అండ్ ఉమెన్ వోర్ సిమిలర్ అటైర్, ఒకేలాంటి వస్త్రాలు ధరించేవాళ్ళు. కన్సిస్టింగ్ ఆఫ్ ఏ షాల్ లైక్ అప్పర్ గార్మెంట్ అండ్ ధోతి లైక్ లోవర్ గార్మెంట్. చెప్పాను కదా, ఉత్తరీయం అండ్ అంతరీయం అంటారు. సో వాటిని ధరించేవాళ్ళు అనమాట. వెరస్ ఆర్నమెంట్స్ విషయానికి వస్తే, ఆర్నమెంట్స్ వర్ పాపులర్ అమాంగ్ బోత్ మెన్ అండ్ ఉమెన్. సో హరప్పన్స్ వర్ వెల్ నోన్ అబౌట్ ఫ్యాషన్. రైట్? సో వీటి మీద చాలా వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది.
నెక్లెసెస్, ఆమ్లెట్స్, రింగ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ ధరించడం అనేటువంటిది జరిగింది. వెల్దీ ఇండివిజువల్స్ అడాన్ దెమ్సెల్స్ విత్ గోల్డ్, సిల్వర్, ఐవరీ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ లైక్ లాపిస్ లజూలి ఎట్సెట్రా. వెల్ ద లెస్ ఎఫ్లియంట్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ద యూజ్డ్ కాపర్, బ్రాంజ్, షెల్ అండ్ టెర్రకోటా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అండ్ బీడ్స్ కూడా చాలా చాలా ఫేమస్. పూసల పరిశ్రమ ఏదైతే ఉంటుందో హరప్పన్స్ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీగా మనం చెప్పొచ్చు. బీడ్స్ ఆఫ్ వేరియస్ డిజైన్స్ అండ్ మెటల్స్ వర్ ఆల్సో కామన్లీ యూజ్డ్ ఫర్ ఆర్నమెంటేషన్. సో ఆర్నమెంటేషన్ కోసం, డెకరేటివ్ పర్పజెస్ కోసం బీడ్స్, పూసలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు వాడటం అనేటువంటిది జరిగింది. అండ్ ఇఫ్ లుక్ ఎట్ ద వాల్యూ సిస్టమ్ ఆఫ్ హరప్పన్స్, రిలీజియన్ విషయం చూడండి. ద హరప్పన్స్ ప్రాక్టీస్ రిలీజియన్ విత్ ప్యాంథియాన్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్. న్యూమరస్ గాడ్స్ని, గాడెసెస్ని వీళ్ళు ఆరాధించడం అనేది జరిగేది. ద మదర్ గాడెస్ వాజ్ పర్టికులర్లీ రివర్డ్. అమ్మ తల్లి ఎవరైతే ఉంటారో ఫీమేల్ డీటీ, సో హరప్పన్స్ వర్షిప్ చేసినటువంటి ఫీమేల్ డీటీ, ఆవిడని ఎక్కువగా పూజించేవాళ్ళు. విత్ క్లే ఇమేజెస్ ఫౌండ్ ఎట్ మొహంజదారోలో మదర్ గాడెస్ సంబంధించినటువంటి క్లే ఇమేజెస్ కూడా బయటపడడం అనేది జరిగింది. షీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీగా కూడా ఆవిడ్ని వర్షిప్ చేయడం అనేది జరిగింది, ఆవిడ్ని పూజించడం అనేది జరిగింది. అనదర్ సిగ్నిఫికెంట్ డీటీ వాజ్ 3-headed హార్న్ ఫిగర్ ఐడెంటిఫైడ్ యాజ్ పశుపతి శివ ఆర్ ప్రోటో శివ. పశుపతి మహాదేవ్ ఎవరైతే ఉన్నారో మేల్ డీటీ వర్షిప్డ్ బై హరప్పన్స్. సో పశుపతి మహాదేవ్ని కూడా పూజించడం అనేటువంటి జరిగింది. కొమ్ముల దేవుడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు తెలుగులో. The Harappans also placed importance on yogic practices as depicted in terracotta figurines showing individuals in Vedic various yogic postures. For example, the sculpture of bearded priest, right? So గడ్డంతో ఉన్నటువంటి ఒక మనిషి ఎవరైతే ఉంటారో అతని యొక్క స్ట్రీటైట్ స్కల్ప్చర్ కూడా బయటపడడం అనేది జరిగింది. సో యోగిక్ పోస్చర్స్ ఏవైతే ఉంటే వాటికి కూడా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు దాని నుంచి. అండ్ లెట్ us look at daily life of Harappans. The Harappan society exhibited urban influences with a disciplined and scientific approach to civic life. టౌన్ ప్లానింగ్ అనేటువంటి చాలా సోఫిస్టికేటెడ్గా ఉండేది. అండ్ దాంతోపాటు దే యూస్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ హైజీనిక్ లివింగ్ కండిషన్స్ యాజ్ వెల్. ఎక్కడికక్కడ సెస్పిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ దాంతోపాటు మెయిన్ స్ట్రీట్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆపోజిట్ సైడ్లో డోర్స్ అండ్ విండోస్ని ప్లేస్ చేయడం అనేటువంటి జరిగిందంటే దుమ్ము ధూళి ఇవన్నీ లోపలికి డైరెక్ట్గా రాకుండా ఒక సోఫిస్టికేటెడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు కలిగి ఉండేవాళ్ళు. హైజీన్కి, పరిశుభ్రతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో మనకు క్లియర్గా అర్థమవుతుంది. హరప్పన్ పీపుల్ ఎంగేజ్ ఇన్ వేరియస్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ ఇంక్లూడింగ్ ఇండోర్ గేమ్స్ లైక్ డైసింగ్, డాన్సింగ్ అండ్ సింగింగ్. వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. హంటింగ్, ఫిషింగ్ అండ్ యానిమల్ ఫైట్స్ వర్ ఆల్సో పాపులర్ డ్యూరింగ్ దోస్ టైమ్స్, హరప్పన్ టైమ్స్లో. సో దీస్ కైండ్ ఆఫ్ రీక్రియేషన్ యాక్టివిటీస్ కూడా అవి కూడా పాపులర్గా ఉండేవన్నమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు డైలీ లైఫ్ ఆఫ్ హరప్పన్స్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కన్క్లూజన్ పార్ట్, కన్క్లూజన్ మీకు ఎన్ని లైన్స్లో రాయాలి? ఆల్వేస్ 2 to 3 లైన్స్ దాటకూడదు. క్రిస్ప్గా, షార్ట్గా కన్క్లూజన్ అనేటువంటిది ఉండాలమ్మా. ఆల్వేస్ రిమెంబర్ దట్. ఓకే, అసలు 2 to 3 లైన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కన్క్లూజన్ దాటకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్రడక్షన్ దాటకూడదు. అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ద బాడీ పార్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ సర్ జాన్ మార్షల్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టాండ్స్ యాజ్ an independent and indigenous growth bearing distinctively Indian features not found in other ancient civilizations. Its urban sophistication, religious practices and leisure pursuits reflect a rich cultural heritage that remains a testament to India's ancient past అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఒకప్పటి డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఇండిజినస్ యాజ్ వెల్. మనకి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద కనిపించదు. అండ్ హరప్పన్ కల్చర్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్టివ్ ఇండియన్ ఫీచర్స్ వేరియస్ సివిలైజేషన్స్లో మనకి ఎక్కడా కనిపించవు. సోఫిస్టికేటెడ్ టౌన్ ప్లానింగ్ అండ్ అర్బన్ సిటీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. అండ్ లేజర్ పర్ష్యూట్ అంటే రీక్రియేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క ఏన్షియంట్ పాస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఇన్సైట్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. మంచి ఇన్సైట్స్ గురించి రివీల్ చేయడం అనేటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో కంప్లీట్గా దిస్ పర్టికులర్ క్వశ్చన్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద నెక్స్ట్ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అటెన్షన్ పేజెస్ ఫ్రెండ్స్, దీస్ క్వశ్చన్స్ మేజర్లీ అడిగే క్వశ్చన్స్. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ మీద వస్తే ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్ అనేది ఎపీర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అకార్డింగ్ టు ద స్టైల్ ఆఫ్ ద క్వశ్చన్ యూ నీడ్ టు ప్లే విత్ యువర్ వర్డ్స్. సో వీఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ద రైట్ కంటెంట్, ఎనఫ్ కంటెంట్, కాంప్రహెన్సివ్ కంటెంట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, అకార్డింగ్ టు ద వే
ఇన్ విచ్ ద క్వశ్చన్ వాజ్ ఆర్టికులేటెడ్ దాన్ని బేస్ చేసుకొని యూ జస్ట్ నీడ్ టు ప్లే విత్ యువర్ వర్డ్స్, యూ జస్ట్ నీడ్ టు అడ్రస్ దట్ వన్. డోంట్ వరీ, అది ఎలా బిల్డ్ అవుతుంది సార్ అంటే ఆర్గానిక్గా మీకు స్లోగా బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు రిలెంట్లెస్గా మన సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ యాజ్ యూజువల్ మనం ఎంత టైం అనేటటువంటి దీని మీద ఇన్వెస్ట్ చేయాలి. 12 minutes మనకి ప్రిస్క్రైబ్ చేసినప్పటికీ 10 minutes మ్యాక్సిమం వాడేటటువంటి ప్రయత్నం చేయండి. 10 minutesలో ఆన్సర్ కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని పేజెస్లో రాయాలి? 1.5 page to 2 pagesలో మీరు ఆన్సర్ అనేటటువంటిది రాయాలి. నాట్ మోర్ దెన్ దట్. 2 pages కొద్దిగా వెళ్ళినా పర్లేదు. ఆఫ్ కోర్స్ దట్ నీడ్స్ టు డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ on this particular topic, then don't go overboard. That is my sincere suggestion. So now let us look at the question. Discuss the advanced features of urban planning evident in the Harappan civilization, emphasizing its remarkable level of sophistication. So manaki focus area of this question enti, that is advanced features of urban planning. This is the focus area. సో బాడీ పార్ట్లో దాని మీద టౌన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ అనేటటువంటి చేయాలి. అండ్ యూ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు రిమార్కబుల్ లెవెల్ ఆఫ్ సోఫిస్టికేషన్, సమ్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు హరప్పన్ టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉందో వాటిని మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ డిస్కస్ అనే టైల్ వర్డ్ వాడడం అనేటువంటిది జరిగింది. సో డిస్కస్ సింప్లీ మీన్ ఇట్ ఈస్ ఎ రిటర్న్ డిబేట్ అని చెప్పి అర్థం. ద ఎగ్జామినర్ వాంట్స్ టు డిబేట్ ఆన్ ద ఫోకస్ ఏరియా. సో ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రిటికల్లీ డిస్కస్ అన్నప్పుడు యూ కెన్ పాయింట్ అవుట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, రెండింటినీ మీరు మాట్లాడచ్చు. బట్ కానీ ఓన్లీ డిస్కస్ అన్నప్పుడు ఏం చేస్తారు యూ నీడ్ టు టేక్ ద టోన్ ఆఫ్ ద ఎగ్జామినర్. వాట్ ద ఎగ్జామినర్ ఈస్ సెయింగ్, ద అర్బన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ వాళ్ళు కలిగి ఉన్నారని చెప్పి హీఈస్ వెరీ ప్రిసైజ్ అబౌట్ ఇట్. So no, they are not having any urban features or advanced features or remarkable level of sophistication అనేటటువంటిది లేదు అని చెప్పి మీరు రాయడం అనేటటువంటిది చాలా తప్పు. క్రిటికల్లీ డిస్కస్ అన్నారు అనుకోండి, యూ కెన్ కమ్అప్ విత్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. సో మన యొక్క ఇతను ఎవరైతే ఉన్నారో ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క టోన్తో వెళ్తారు. అండ్ దాంతోపాటు ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో సమ్ ఆస్పెక్ట్స్లో సోఫిస్టికేషన్ కనిపించలేదు, రిమార్కబుల్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ అనేది కనిపించలేదు అని చెప్పి మీరు రాయాలన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డిస్కస్ సింప్లీ మీన్ రిటర్న్ డిబేట్. సో ఈ డిబేట్ ఎవరి తరపున మీరు చేయాలి? ఓన్లీ డిస్కస్ అన్నప్పుడు సో ఎవరైతే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే ఫోకస్ ఏరియాలో మెన్షన్ చేయడం అనేది జరిగిందో ఆయన తరపున మీరు డిబేట్ అనేటటువంటిది చేయాలి. ఎస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క టౌన్ ప్లానింగ్ అడ్వాన్స్డ్గా ఉందాం అనేది జరిగింది. ఇట్ యాక్చువల్లీ షోకేస్ రిమార్కబుల్ లెవెల్ ఆఫ్ సోఫిస్టికేషన్ అని చెప్పి మీరు గట్టిగా బల్లగుద్ది మీ ఆన్సర్లో మాట్లాడాలన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at the basic approach. Give a brief description about Harappan civilization and mention the significance of their town planning. Harappan civilization గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇస్తారు. ఇట్ వాస్ ఫ్లరిష్డ్ డ్యూరింగ్ 3500 BC to 1500 BC in the north and northwestern part of India అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టౌన్ ప్లానింగ్, ఎందుకు ఆ టౌన్ ప్లానింగ్ అంత ఇంపార్టెంట్ ఇప్పటికీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? బికాజ్ వన్ ఆఫ్ ద మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఏంటి? దేర్ అర్బన్ ప్లానింగ్ ఆర్ టౌన్ ప్లానింగ్ ఆర్ అర్బన్ లేఅవుట్గా మనం చెప్పాలి. సో అందుకే అర్బన్ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్, దాని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నౌ బాడీ పార్ట్లో ఏం చేస్తారు? వేరే సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ అంటే ఎవ్రీ సిటీ ఎక్సెప్ట్ ఫర్ చన్హుదారో సిటిడల్ అనేటటువంటిది ఉండడం కానీ, లేకపోతే గ్రిడ్ సిస్టమ్ అనేటువంటిది ఫాలో అవ్వడం కానీ, అడ్వాన్స్డ్ డ్రైనేజ్ అండ్ శానిటేషన్ సిస్టమ్ ఫాలో అయ్యారని కానీ, లేకపోతే వెల్ అరేంజ్డ్ వాటర్ సప్లై సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్ట్రీట్ లైట్ సిస్టమ్స్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వేస్ట్ డిస్పోజల్ గురించి డిఫరెంట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. ఇవి మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో మెన్షన్ ది ఎలిమెంట్స్ దట్ డెమాన్స్ట్రేట్ హై లెవెల్ ఆఫ్ సోఫిస్టికేషన్. సో ఎడిషనల్ లెవెల్ ఆఫ్ సోఫిస్టికేషన్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీస్కి దగ్గరగా ఎలాంటివి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్ ఏదైతే ఉందో, కాల్చిన ఇటుకలు వాడడం కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో, అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోఫిస్టికేటెడ్ లెవెల్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు హెల్త్ అండ్ హైజీన్కి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎమర్జెన్సీ టైమ్స్లో వాళ్ళ గ్రెయిన్ని వాళ్ళు కాపాడుకోవడానికి స్టోర్ హౌసెస్ ఏవైతే ఉంటాయి, గ్రానరీస్ ఏవైతే ఉంటాయి అవి ఏర్పాటు చేసుకోవడం కానీ, సో వాటిని మీరు మెన్షన్ చేయాలన్నమాట.
and you need to come up with a positive conclusion, providing the significance of Harappan town planning. Okay, now this is the basic approach that you need to follow. Now let us look at the model answer. So now let us look at the model answer. Always remember this golden rule: introduction only 2 to 3 lines లో మాత్రమే రాయాలి, not more than that. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. ఇంట్రడక్షన్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి ఇంట్రడక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం చాలా చాలా తప్పు. ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయకూడదు, చేయమాకండి. మళ్ళీ చెప్తున్నాను. ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్, దట్ ఈస్ ఫోకస్ ఏరియా ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్వశ్చన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ క్వశ్చన్? టౌన్ ప్లానింగ్ లేదా అర్బన్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఫోకస్ ఏరియా. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం మీరు చేయాలన్నమాట. ఓకేనా? ఇంట్రడక్షన్ చూడండి. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ ద హరప్పన్ సివిలైజేషన్ థ్రైవ్డ్ అరౌండ్ 2500 BC ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఇది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. షోకేసింగ్ ఎ రిమార్కబుల్ సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ that set it apart. So no significant features of Harappan civilization ఏంటి అంటే it's sophisticated, well advanced town planning గా మనం మాట్లాడొచ్చు. సో significant features of Harappan town planning చూడండి. ఫస్ట్ the city layout, town layout ఏదైతే ఉందో అది. సో the cities were divided into 2 distinct parts. The western part ఏదైతే ఉందో citadel, eastern part ఏదైతే ఉంటుందో అది lower town. citadel ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు raised platform మీద ఉండడం అనేటువంటిది జరిగింది. And citadel used to house the resident ప్లేసెస్ ఆఫ్ ద ఎలీట్ పీపుల్ అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవన్నీ సిరిడల్ ప్రాంతంలో ఉంటాయి. అండ్ గ్రేట్ బాత్, ఇఫ్ యూ లుక్ ఎట్ మొహంజదారో, అది కూడా సిరిడల్ ప్రాంతంలో ఉంటుంది. సిరిడల్ పార్ట్ ఆఫ్ ద టౌన్లో ఉంటుంది. లోవర్ టౌన్లో కామనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హౌసెస్ ఏవైతే ఉంటాయో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ద సిటీస్ వర్ డివైడ్ ఇంటూ 2 distinct parts. వన్ ఈజ్ సిటిడల్, ఎ రైజ్డ్ మౌంట్ ఫర్ ఎలీట్స్, ఎలీట్ పీపుల్ అక్కడ ఉంటారు. అండ్ ద లోవర్ టౌన్ హౌసింగ్ కామనర్స్, కామన్ పీపుల్ అక్కడ నివాసం ఉండడం అనేది జరుగుతుంది. హౌస్ వర్సెస్ వర్ అరేంజ్ ఇన్ ఏ గ్రిడ్ ప్యాటర్న్. స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయి, ద టౌన్ ఏదైతే ఉందో గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవడం అనేది జరిగింది. ప్రెజెంట్ టైమ్స్లో గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నటువంటి సిటీ ఏంటి, టౌన్ ఏంటి, చండీగఢ్, రైట్? అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ డ్రైనేజ్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్గా మనం మాట్లాడచ్చు. విత్ ఎవ్రీ హౌస్ హ్యావింగ్ ఏ బాత్రూమ్ కనెక్టెడ్ టు కవర్డ్ డ్రైన్స్. సో డ్రైన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు లూజ్గా కవర్ చేయడం అనేది జరిగింది. అంటే దట్ పర్టిక్యులర్ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని తీసివేసి ఏం చేసేవాళ్ళు, డ్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసేవాళ్ళు. సో చూడండి, క్లీన్లీనెస్కి ఎంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇచ్చేవాళ్ళు. ద సిటీస్ ఆల్సో హ్యాడ్ వెల్ ఆర్గనైజ్డ్ వాటర్ సప్లై అండ్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు ఫాలో అవ్వడం అనేది జరిగింది. దట్ ఈక్వల్ ఇంటర్వెల్స్ స్ట్రీట్ లైట్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్గా మనం చెప్పొచ్చు. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో వేస్ట్ డిస్పోజల్కి సంబంధించి కూడా వీళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఉంది. Designated areas were allocated for waste disposal. For example, regular intervals లో cess pits ఏవైతే ఉంటాయో, చెత్త కుప్పలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం కానీ, ఇట్స్ ఇండికేటింగ్ ఏ కన్సర్న్ ఫర్ క్లీన్లీనెస్ అండ్ హైజీన్. క్లీన్లీనెస్ అండ్ హైజీన్కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇచ్చేవాళ్ళు అనమాట. సో నౌ లెట్ us look at the significant features that show high level of sophistication in town planning. First one, building materials. The use of burnt bricks ఏదైతే ఉందో it is one of the most important and advanced ఆస్పెక్ట్గా మనం చెప్పొచ్చు. అన్లైక్ ద డ్రైడ్ బ్రిక్స్ ఆఫ్ ఈజిప్షియన్ బిల్డింగ్స్, వీళ్ళు ఏం వాడడం అనేటువంటి జరిగింది, బంట్ బ్రిక్స్ వాడడం అనేది జరిగింది. షోకేస్డ్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ఆఫ్ ద హరప్పన్స్. అండ్ దాంతోపాటు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, మోటార్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేటువంటి జరిగింది. బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకదానికి ఒకటి అతుక్కునేటట్టు చేయడానికి, అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ యూజ్ ఆఫ్ స్టకో యాజ్ వెల్ ఇన్ ద హౌస్ బిల్డింగ్, అది కూడా వన్ ఆఫ్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్గా మనం మాట్లాడచ్చు. అండ్ హెల్త్ అండ్ హైజీన్ ఏదైతే ఉందో దీనిలో కూడా వీళ్ళు చాలా ఫోకస్ పెట్టడం అనేది జరిగింది, ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ద ప్రెజెన్స్ ఆఫ్ బాత్రూమ్స్ ఇన్ ఎవ్రీ హౌస్, ప్రతి ఇంట్లో బాత్రూమ్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఏ వెల్ లైట్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై దేర్ ఫోకస్, దేర్ ప్రిఫరెన్స్ టు హెల్త్ అండ్ శానిటేషన్. నెక్స్ట్, స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా, గ్రానరీస్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంక్లూజన్ ఆఫ్ లార్జ్ గ్రానరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మొహంజదారోలో ఒక లార్జ్ గ్రానరీ ఏంటంటే బయటపడడం అనేది జరిగింది. హరప్పాలో 2 లైన్స్లో ఉన్నటువంటి 6 గ్రానరీస్, స్మాల్ గ్రానరీస్ ఈచ్, మొత్తం 12 గ్రానరీస్ బయటపడడం అనేది జరిగింది. సో సచ్ as the ones found in Harappa demonstrate foresight in providing emergencies. సో ఏమైనా ఎమర్జెన్సీ సమయాల్లో ఏమైనా వరదలు వచ్చినా లేకపోతే ఏమైనా విపత్తులు వచ్చినా ఆ సమయంలో వాళ్ళకి ఎంతో అవసరమైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. సో వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్గా మనకి ఇక్కడ అర్థం అవడం అనేది జరుగుతుంది, రైట్? వెరీ ఇంపార్టెంట్. సో నౌ లెట్ us look at the conclusion part. సో కన్క్లూజన్ అగైన్ సైడ్ హెడ్డింగ్ అనేటటువంటిది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ 2 to 3 లైన్స్లో మాత్రమే రాయాలి. క్రిస్ప్గా షార్ట్గా కన్క్లూజన్ అనేటటువంటిది ఉండాలి.
The town planning of Harappan civilization stands as a testament to their sophistication and foresight. వాళ్ళ అడ్వాన్స్డ్ విజన్కి అండ్ దాంతోపాటు వాళ్ళ ఫోర్సైట్కి అదొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కింద వాళ్ళ టౌన్ ప్లానింగ్ని మనం చెప్పొచ్చు. దేర్ మెటిక్యులస్ ఆర్గనైజేషన్స్ సీన్ ఇన్ ద స్ట్రీట్ లేఅవుట్స్, గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ ఫాలో అవ్వడం కానీ, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేదా గ్రానరీస్ అనేవి ఏర్పాటు చేయడం కానీ, ఇట్ హైలైట్ దర్ అడ్వాన్స్డ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. అర్బన్ డెవలప్మెంట్ ప్రాక్టీస్, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎంత పర్ఫెక్ట్గా వీళ్ళు ఫాలో అయ్యారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ద లెగసీ ఆఫ్ హరప్పన్ అర్బన్ ప్లానింగ్ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ అడ్మిరేషన్ ఫర్ దర్ అచీవ్మెంట్స్ ఇన్ సిటీ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడంలో కానీ, వాళ్ళ సిటీ టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇలాంటి విషయాల్లో దే ఆర్ యాక్చువల్లీ సోర్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనే విధంగా హరప్పన్ పీపుల్ మనం చెప్పొచ్చు అమ్మ. ఓకేనా, కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ క్వశ్చన్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు ఇంక్లూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆన్సర్ మీరు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తప్పకుండా ఇది చేయాల్సినటువంటిది గ్రిడ్ ప్యాటర్న్ అండ్ దాంతోపాటు డివిజన్ ఆఫ్ ఈచ్ టౌన్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ సిటిడల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లార్డ్ టౌన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డ్రైనేజ్ సిస్టమ్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రానరీస్ ఆర్ స్టోరేజ్ హౌసెస్. వీటిని కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవడం. ఈక్వల్ ఇంటర్వెల్స్లో వాళ్ళు సెస్పిట్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకున్నారు. అండ్ దాంతోపాటు వెల్స్ ఏవైతే ఉంటాయో వాటర్కి ఈక్విటబుల్ యాక్సెస్ అనేది ఉండేందుకు బావులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో యూ నీడ్ టు మెన్షన్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ యువర్ ఆన్సర్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ద బేసిక్ అప్రోచ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ చేద్దాం చూడండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చదవక ముందే మీరు మైండ్లోకి తెచ్చుకోవాల్సింది మనకి 12 minutes ఉంది, కానీ నేను 10 minutesలోనే ఆన్సర్ రాస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మైండ్లోకి వెంటనే వచ్చేయాలి. ఎన్ని పేజెస్ తీసుకోవాలి? 1.5 pages సాయిరామ్ సార్ రాయమన్నారు, లేదా కొద్దిగా ఎక్స్ట్రా 2 pagesకి వెళ్తాను. ఒకవేళ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేను నా ప్రిపరేషన్ టైంలోనే చాలా బాగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి, సో నా దగ్గర ఇనఫ్ కంటెంట్ ఉంది కాబట్టి 2.25 pages కాస్త 2 pages కాస్త ఎక్కువ కూడా నేను వెళ్ళి ఆన్సర్ రాసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అని మీరు మైండ్లోకి ఆర్గానిక్గా వచ్చేయాలి. అండ్ let us look at the focus area of the question. It is a very straightforward question. It is a standard question. హరప్పన్ సివిలైజేషన్ గురించి మెయిన్స్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. టౌన్ ప్లానింగ్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడడం అనేది జరుగుతుంది. డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ గురించి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, దిస్ వెరీ స్టాండర్డ్. ఎందుకంటే డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ యాక్చువల్లీ ఎ మిస్టరీ. డిఫరెంట్ ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టారియన్స్ వేరియస్ థియరీస్తో ముందుకు రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అవ్వడానికి, దాని గురించి మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో వీ నీడ్ టు జాట్ డౌన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి, సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, వీటి గురించి మనం మాట్లాడాలి. ఓకేనా, సో ఇంట్రడక్షన్ అగైన్ ద గోల్డెన్ రూల్ 2 to 3 lines. కన్క్లూజన్ అగైన్ ద గోల్డెన్ రూల్ 2 to 3 lines. షార్ట్ అండ్ క్రిస్ప్గా 2 ఉండాలి. సైడ్ హెడ్డింగ్లు పెట్టకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈస్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. ద పర్పస్ ఆఫ్ కన్క్లూజన్ ఈస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ యువర్ బాడీ పార్ట్. వెరీ ఇంపార్టెంట్. సో ఇండక్షన్ ఏం చేస్తారు? స్టార్ట్ యువర్ ఆన్సర్ బై బ్రీఫ్లీ ఇంట్రడ్యూసింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రీఫ్గా స్టాండర్డ్ ఇండక్షన్ ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో, it flourished on the banks of river Indus from 3500 BC to 1500 BC. స్టాండర్డ్ ఇండక్షన్ ఫాలో అవుతారు. అండ్ దాంతోపాటు బాడీలో ఏం చేస్తారు? డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, దట్ మీన్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాట్లాడతారు. అండ్ కన్క్లూజన్ ఆల్వేస్ ఓపెన్ ఎండెడ్గా ఉండాలి. యూ షుడెంట్ డిసైడ్ అంటే తప్పకుండా ఇదే రీజన్ అయి ఉంటుంది అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అవ్వడానికి కారణం, లేకపోతే ఇండస్ రివర్ తన కోర్స్ ఏదైతే ఉందో తన డైరెక్షన్ మార్చుకోవడమే దీనికి కారణం అని చెప్పి బలంగా మీరు తీసుకురాకూడదు. ఓకేనా, సో డిఫరెంట్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేసి కన్క్లూజన్ అనేటువంటిది ఓపెన్ ఎండెడ్గా ఉంచాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నౌ లెట్ us look at the introduction part. Again the golden rule 2 to 3 lines, not more than that, no side headings at all. Basic and fair introduction ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. The Indus Valley Civilization was a remarkable ancient civilization that thrived from approximately 2600 BC to 1900 BC in what is now modern day Pakistan and northwestern India. ఆ ప్రాంతంలో ఫ్లరిష్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది మెచ్యూర్డ్ ఫేజ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాబట్టి ఈ టైం నేను పెట్టాం. బట్ 3500 BC to 1500 BC పెట్టినా నో ప్రాబ్లం అట్ ఆల్. ఏన్షియంట్ ఇండియాలో డేట్స్ పెద్ద మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఎ రిమార్కబుల్ ఏన్షియంట్ సివిలైజేషన్ క్యారెక్టరైజ్డ్ బై అర్బన్ టౌన్ ప్లానింగ్, ఇలాంటివి రాసినా బాగానే ఉంటుంది. Despite its advanced urban planning, sophisticated drainage systems and widespread trade networks,
ద సివిలైజేషన్ ఈవెన్చువల్లీ డిక్లైన్. బట్ ఈ నాగరికత ఏదైతే ఉందో అది క్షీణించడం అనేది జరిగింది, కుప్పకూలడం అనేది జరిగింది. లీవింగ్ బిహైండ్ ఇంట్రిగింగ్ రిమనాంట్స్ అండ్ అన్రిజాల్వ్డ్ క్వశ్చన్స్. ఒక మిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో దాని గురించి మనం మాట్లాడాలి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్. బాడీ పార్ట్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలి. వీ నీడ్ టు మెన్షన్ వేరియస్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినండి. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మీకు క్వశ్చన్ వస్తే సింపుల్గా ఫ్యాక్టర్స్ జాట్ డౌన్ చేసుకోవడం కాకుండా ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్గా మనం దీస్ ఫ్యాక్టర్స్ని డివైడ్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అని, సోషల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఇలా డివైడ్ చేసుకోవడం అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. దట్ గివ్స్ యువర్ ఆన్సర్ ద మచ్ రిక్వైర్డ్ అథెంటిసిటీ. అది గుర్తుపెట్టుకోండి. The IVC Indus Valley Civilization was situated in a region that relied heavily on the annual floods of the Indus River for agriculture. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు, ఇండస్ పీపుల్, హరప్పన్ పీపుల్. అండ్ అగ్రికల్చర్ కోసం వాటర్ కావాలి కాబట్టి ఆ వాటర్ కోసం వీళ్ళు ఇండస్ రివర్, సింధు నది మీద ఆధారపడడం అనేది జరిగింది. బట్ క్లైమేట్ చేంజ్, ప్రొలాంజ్డ్ డ్రాట్స్, కరువు కాటకాలు ఎక్కువ కాలం కొనసాగడం, న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఎర్త్క్వేక్స్ could have disrupted this delicate balance. So these basic needs of sustenance ఏదైతే ఉందో అది డిస్రప్ట్ అవ్వడం వల్ల బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, వాతావరణంలో వచ్చిన మార్పులు కానీ, కరువు కాటకాలు కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, వీటి కారణంగా ఇట్ లెడ్ టు ఫుడ్ షార్టేజ్ అండ్ రిసోర్స్ డిప్లీషన్. రిసోర్స్ అనేది డిప్లీట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఫుడ్ షార్టేజ్ అనేటువంటిది విపరీతంగా పేరుకుపోవడం అనేది జరిగింది. రిసోర్సెస్ ఎప్పుడైతే డిప్లీట్ అవుతాయో పీపుల్ మధ్య కాంపిటీషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దెన్ న్యూ ప్లేయర్స్ వచ్చారనుకోండి. సో బికాస్ ఆఫ్ దిస్ కాంపిటీషన్ ఒక సివిలైజేషన్ డిక్లైన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చేంజెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రివర్స్. సింధు నది తన యొక్క డైరెక్షన్ మార్చుకోవడం కూడా ఒక కారణం అయిండొచ్చు అని చెప్తున్నారు. సచ్ యాజ్ ద డ్రైయింగ్ అప్ ఆఫ్ సరస్వతి రివర్, దట్ ఈస్ రివర్ గగ్గర్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా డ్రై అవ్వడం, ఎండిపోవడం. మే హ్యావ్ ఆల్టర్డ్ ద ల్యాండ్స్కేప్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. దానివల్ల వాటర్ రిసోర్సెస్కి వీళ్ళకి యాక్సెస్ అనేటువంటిది లేకుండా పోయింది. సో ద బేసిక్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దానిలో ద బేసిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. అఫెక్టింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ సెటిల్మెంట్ ప్యాటర్న్స్. సో దాని కారణంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అవ్వచ్చు. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ఈల్డ్ తగ్గిపోవడం వల్ల ఫుడ్ షార్టేజెస్ అనేవి స్టార్ట్ అయినాయి, రిసోర్స్ డిప్లీషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది, సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటే వాటిలో మార్పులు రావడం అనేటువంటిది జరిగింది. దట్ కెన్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి కొంతమంది హిస్టారియన్స్ భావిస్తారు. అండ్ నౌ లెట్ us look at economic factors. The civilization's economy was based on agriculture and trade. వ్యవసాయము అండ్ దాంతోపాటు వర్తక వాణిజ్య వ్యాపారం మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళు. బట్ చేంజెస్ ఇన్ ట్రేడ్ రూట్స్ అండ్ ఓవర్ రిలయన్స్ ఆన్ సింగిల్ క్రాప్ కుడ్ హ్యావ్ డీస్టెబిలైజ్ ద ఎకానమీ. ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరి మీదైతే వీళ్ళు ట్రేడ్ కోసం డిపెండ్ అయ్యేవాళ్ళు, అంటే ఎవరైతే వీళ్ళకి బేసిక్ మార్కెట్స్గా సర్వ్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మెసపోటోమియన్స్ కానీ, సుమేరియన్స్ కానీ, అక్కడ సివిలైజేషన్ డిక్లైన్ అయ్యింది అనుకోండి. సో వీళ్ళు అమ్మడానికి ఒక మార్కెట్ అనేటటువంటిది లేకపోవడం వల్ల కూడా సో వీళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ దెబ్బతిని వీళ్ళు యొక్క సివిలైజేషన్ కూడా ఎండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని చెప్పి కొంతమంది భావిస్తారన్నమాట. అర్థమైందా? ద డిక్లైన్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్ నెట్వర్క్స్ పాసిబుల్లీ డ్యూ టు షిఫ్ట్ ఇన్ ట్రేడింగ్ పార్ట్నర్స్ కంప్లీట్గా ఎండ్ అవ్వడం కానీ, వాళ్ళ సివిలైజేషన్స్ డిక్లైన్ అవ్వడం కానీ, ఆర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రూట్స్, కొత్త ట్రేడ్ రూట్స్ ఎమర్జ్ అవ్వడం కానీ కుడ్ హ్యావ్ హ్యాడ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద సివిలైజేషన్స్ ఎకనామిక్ ప్రాస్పరిటీ. దాని కారణంగా వీళ్ళకి ఎకనామిక్ ప్రాస్పరిటీ ఏదైతే ఉందో, ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద ఇంపాక్ట్ పడి ఉండొచ్చు. తద్వారా ఈ సివిలైజేషన్ ఏదైతే ఉందో దిస్ ఫ్లరిషింగ్ సివిలైజేషన్ డిక్లైన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సోషల్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. చూడండి, సోషల్ హైరార్కీస్ అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ మే హ్యావ్ బికమ్ లెస్ ఎఫెక్టివ్ ఓవర్ టైమ్. సోషల్ కోహెషన్ అనేటటువంటి సాధ్యపడాలంటే, అంటే సమాజం లేదా ఒక సివిలైజేషన్ కల్చర్ కలిసికట్టుగా ఒక బౌండెడ్ మేనర్లో ముందుకు ఉండాలంటే దేర్ షుడ్ బి సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ ఎన్ష్యూర్ అవ్వడం అనేటువంటి చాలా చాలా కష్టం. రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేటటువంటి ఉండడం అనేటువంటి చాలా చాలా కష్టం. రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఎప్పుడైతే ఉంటుందో సోషల్ కోహెషన్ అనేటటువంటి సాధ్యపడడం అనేటువంటి జరుగుతుంది, సోషల్ కన్సాలిడేషన్ అనేటువంటి సాధ్యపడుతుంది. సో సోషల్ హైరార్కీస్లో కానీ గవర్నెన్స్ స్ట్రక్చర్లోని మార్పులు వచ్చాయనుకోండి, దట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద సస్టెనెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కల్చర్ ఆర్ సివిలైజేషన్ ఆర్ సొసైటీ, రైట్, లీడింగ్ టు ఇంటర్నల్ స్ట్రైఫ్ ఆర్ బ్రేక్ డౌన్ ఇన్ సోషల్ ఆర్డర్ బ్రేక్ అయ్యి ఉండొచ్చు దాని కారణంగా. సో దాని కారణంగా కూడా దిస్ పర్టికులర్ సివిలైజేషన్ డిక్లైన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది భావిస్తారు. అండ్ ఈవెన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిటేరియేట్ అవ్వడం కానీ, ఓవర్ ద టైమ్ డ్రైనేజ్ సిస్టమ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం కానీ, దే సజెస్టెడ్ డిక్లైన్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ పాసిబుల్లీ లాస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ అథారిటీ. దీని కారణంగా సెంట్రలైజ్డ్ అథారిటీ లేకపోవడం కూడా యాజ్ ఎ హోల్ ది సివిలైజేషన్ ఫెయిల్ అయిందని చెప్పి చెప్తున్నారు. ఎక్స్టర్నల్ ప్రెజర్స్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ద మోస్ట్ పాపులర్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తారు.
such as invasions or conflicts with neighboring regions could have contributed to the decline of Indus Valley civilizations. ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ యురేషియన్ ట్రైబ్. సో వాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గుండా అడుగుపెట్టి దీస్ పీపుల్ని సబ్జుగేట్ చేయడం అనేటువంటిది జరిగింది. మొహంజదారో లాంటి సిటీస్లో బయటపడినటువంటి మౌండ్ ఆఫ్ డెత్ మనం చూసుకున్నా, అంటే యూనో శవాల గుట్టలు ఏవైతే ఉంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించాయి. సో ఈ లార్జ్ మ్యాసకర్ ఏదైతే ఉందో ఇది జాతి హననం కింద చెప్పొచ్చు, లేకపోతే ఊచకోత అని కూడా చెప్పొచ్చు. మేబీ దీస్ ఆరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐరన్ వెపన్స్తో వీటితో రావడం అనేది జరిగింది కాబట్టి they might have subjugated these people when these people, the native indigenous people, they denied subjugation and they denied being under the control of Aryans. Then వాళ్ళు చంపుంటారు, వాళ్ళు మాస్ కిల్లింగ్కి పాల్పడి ఉంటారు అని చెప్పి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. లేకపోతే మాస్ ఎక్సోడస్ కూడా జరగచ్చు. ఎప్పుడైతే ఆరియన్స్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో ద ఎంటైర్ ఆర్యవర్త ఆర్ బ్రహ్మవర్త ఆర్ ఉత్తరాపదాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం అనేటువంటిది జరిగిందో, సో దీస్ పీపుల్ వీళ్ళ యొక్క సబ్జుగేషన్ తట్టుకోలేక వేరే ప్రాంతాలకు కూడా తరలి వెళ్ళండి. సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటే మారుండొచ్చు. సో దీస్ కెన్ బి సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో నౌ లెట్ us look at the conclusion. Again the golden rule, 2 to 3 lines conclusion అనేటువంటి దాటకూడదు. నాట్ మోర్ దెన్ దట్, షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. The decline of the Indus Valley civilization was likely a complex interplay of environmental, economic, social and political factors. బాడీలో రాసిన దాన్ని చూడండి, ఒక్క లైన్లో ఎంత చక్కగా సమరైజ్ చేసాము. While the exact causes remain a subject of debate among historians and archaeologists, so that is a mystery అని చెప్పి క్లియర్గా చెప్పాం. డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, స్టడీయింగ్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కానీ మిస్టరీ అయినప్పటికీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా క్షీణించిందని తెలుసుకోవడం వల్ల ఇట్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇంటూ వల్నరబిలిటీస్ ఆఫ్ కాంప్లెక్స్ సొసైటీస్. సో సోఫిస్టికేటెడ్ అర్బన్ సొసైటీస్ ఆర్ సివిలైజేషన్స్కి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటో కూడా మనకు అర్థమవుతాయి. అండ్ ద ఛాలెంజెస్ దే ఫేస్ ఇన్ ద మెయింటైనింగ్ స్టెబిలిటీ అండ్ ప్రాస్పరిటీ ఓవర్ టైం. ఓవర్ ద టైం డిఫరెంట్ సివిలైజేషన్స్ స్టేబుల్గా ఉండాలన్నా, ప్రాస్పరస్గా ఉండాలన్నా ఎటువంటి సవాళ్ళనే ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా, దిస్ ఇస్ ద బేసిక్ అండ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మోడల్ ఆన్సర్ మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటాను. సో యూ లుక్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆన్సర్ అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ క్వాలిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్. ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ మెయిన్స్ అమ్మ. సి ప్రతి ఏ వీడియో అయినా చూడండి, తెలంగాణ మూమెంట్ వీడియోస్ చూసినా, లేకపోతే హిస్టరీ వీడియోస్ చూసినా, లేకపోతే ఏ వీడియో అయినా చూడండి, నేను మెయిన్స్ మీద ఊరికే ఫోకస్ చేయను. మెయిన్స్ అనేటటువంటి పదం ఊరికే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇవ్వలేదు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ద మెయిన్ ఎగ్జామినేషన్. ఓకే, దట్ వాస్ గివెన్ ద నేమ్ మెయిన్స్ ఫర్ ఎ రీజన్. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ విల్ గివ్ యూ ద సర్వీస్, మెయిన్స్ విల్ గివ్ యూ ద జాబ్. ఈవెన్ యూపీఎస్సీ, మై యూపీఎస్సీ స్టూడెంట్స్ కూడా నేను సేమ్ అదే చెప్తాను. సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ మెయిన్స్ కంప్లీట్లీ, ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ద సర్వీస్, ద జాబ్, పక్కా. అది నా హామీ. ఓకేనా, సో ప్రతిరోజు ఈ సెషన్స్ ఫాలో అవ్వండి. డీటెయిల్డ్గా టాపిక్స్ అన్ని మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో అందరికీ దిస్ పర్టికులర్ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెషన్లో మనం వేదిక్ సివిలైజేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేద్దాం. ఓకేనా, దిస్ ఆల్ అబౌట్ ఇట్ నానా. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. బాయ్ మా.